పాలు రాగులు రెండింటిలో కాల్షియం ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఏది బెటర్? పాలు రాగులు రెండు ఆరోగ్యానికి మంచివే, కానీ రెండింటిలోనూ ఏవి శరీరానికి ఎక్కువగా మేలు చేస్తాయి? కాల్షియం ఈ రెండింటిలో ఎందులో ఎక్కువగా ఉంటుందో తెలుసుకోండి. ఆరోగ్యంగా ఉండి ఎనర్జెటిక్ గా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారం అవసరం. మనం హెల్తీగా ఉండి బయట నుండి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారం చాలా ముఖ్యం. మన ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, సూపర్ ఫుడ్స్ ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది మన ఆరోగ్యానికి, శరీరానికి బలాన్ని ఇస్తాయి. మనలో చాలా మంది కాల్షియం కోసం పాలు తీసుకుంటారు. కొంతమందికి పాలంటే ఇష్టం ఉండదు. అలాంటి వారు ఇతర ఫుడ్స్ తీసుకుంటారు. అందులో రాగులు కూడా ఒకటి. నిజంగా పాలతో పోలిస్తే రాగుల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయా? తెలుసుకోండి. కాల్షియం ఎందుకు ముఖ్యం? శరీరానికి కాల్షియం ఎందుకు అవసరం అనుకుంటే, కాల్షియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది అనేక రోజువారీ పనులు చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఎముకలు పెరగడానికి, బలంగా మారేందుకు కాల్షియం చాలా అవసరం. ఈ ముఖ్యమైన ఖనిజం కండరాలకి చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు నరాలు, బ్రెయిన్, శరీరంలోని మిగిలిన భాగాలకు సందేశాలు తీసుకెళ్తాయి. మన శరీరాలు, ఎముకలు, దంతాలకి ఎక్కువగా కాల్షియం అవసరం. అయినప్పటికీ ఆహారం తగినంత కాల్షియం ని అందించకపోతే శరీరం దాన్ని ఎముకల నుండి తీసుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోపోరోసిస్ ప్రమాదం పెరుగుతుంది. ఎముకలు పెలుసులుగా మారతాయి. ఏం తీసుకోవచ్చు? మన డైట్ లో కాల్షియం ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. జున్ను, బొప్పాయిలు, మల్బెరీలు, లిచ్చి, కివి, బచ్చలి కూర, బ్రోకలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే, పోషకాహార నిపుణుల ప్రకారం పాలు, రాగులు రెండు కాల్షియానికి మంచి సోర్సెస్. అయితే రెండు కూడా ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి 100 మిల్లీలీటర్ పాలు తాగితే 110 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. దీనికి విరుద్ధంగా మీరు 100 గ్రాముల రాగులను తీసుకుంటే మీకు దాదాపు 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాబట్టి పాల నుండి రాగులు అందించే కాల్షియం స్థాయిని పొందడానికి మీరు 3 గ్లాసుల పాలు తాగాలి. జీర్ణం అవ్వడానికి సాధారణంగా పాలు తాగినప్పుడు అది మీ పేగుల్ని, మంటని కలిగిస్తుంది. విరోచనాలు, మొటిమలను కలిగిస్తుంది. మీరు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మీకు లాక్టోస్ పడకపోతే ఇది పేగులపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అయితే రాగి విషయానికి వస్తే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని సంతోషంగా ఉంచుతుంది. రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్న వారికి మంచిది. రాగుల్లో పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. ఏవి బెటర్? పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కూడా ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచివి. పాలలో నీటి శాతం, పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి మీ అవసరాలని బట్టి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.